ఫ్రెండ్స్, మీకు వీడియోలో చూపించినట్లుగా మనం చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం కదా. దీనికి ముందుగా 1 కిలో రైస్ తీసుకుంటున్నాను. రైస్ మునిగేంతవరకు నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ యొక్క రైస్ని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుందాం. పెద్ద బాయిలర్ మోసం కాబట్టి ఒక 15 నిమిషాలు నేను పొయ్యి మీద ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, టీ స్పూన్ కారం, 1 చెక్క నిమ్మకాయ దాంట్లో పిండుకుంటున్నామండి. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఈ ముక్కలు పట్టేంతవరకు ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీలో కావాల్సినటువంటి మసాలా తయారు చేసుకుందాం. చిన్న దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకు, 4 బాదం పప్పు, అలాగే 4 లవంగాలు, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 3 టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ గసగసాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, అదే మిక్సీ జార్లో 3 లేదా 4 మీడియం సైజులో కట్ చేసిన పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే 4 కొంచెం కొత్తిమీర, టమాటాలు కట్ చేసుకొని మంచి అలాగే పేస్ట్ లాగా పట్టుకొని నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. అదే కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇందులో హోల్ బిర్యానీ మసాలా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చిదనం పోయేంతవరకు ఉడికించుకోవాలి. ముందుగా మనం పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ బ్రౌన్ ఆనిస్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 లీటర్ల నీళ్ళు పోసుకోవాలండి. దీనిలో హోల్ బిర్యానీ మసాలా, అలాగే షాజీరా వేసుకొని అలాగే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 మిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ దీని అంతట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చూసారు వాటర్ బాగా హీట్ ఎక్కిందండి, బాగా వేడైపోయింది చూసారు కదా. దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలండి. ఇలాగా ఈ స్టేజ్లో మనకి చికెన్ ఉడికితే కనుక దాంట్లోకి సరిపడినంత సాల్టు, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర ఇదంతా వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం పర్ఫెక్ట్గా చికెన్ అంతా ఉడికిన తర్వాత దాంట్లోని కారం, సాల్ట్ అవన్నీ కూడా మంచిగా సరిపోయిన లేదా చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కనుక మంచిగా వేసుకొని ఇలాగా వేసుకొని ప్రతి లేయర్లో కూడా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర వేసుకొని రైస్ని అంతటిని వేసుకోవాలి. చూసారా మన యొక్క రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. మనకి బిర్యానీ చాలా మంచిగా కుక్ అయిపోయింది. అలాగే ముక్కలు కూడా అన్నీ కూడా మంచిగా ఉడికినాయి. సో అందువల్ల నేను ఎటువంటి బండి కూడా పెట్టలేదు. ఫైనల్గా మన యొక్క చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఎమ్మీగా టేస్టీగా ఉందో.